నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క, సిద్ధమంగళ స్తోత్రాన్ని చేస్తూ ఇంచుమించు ప్రతి నెల కూడా గానగాపురంలో ఉంటున్నారనుకుంటా మీరు. అవును, సాధన కదా? చేయడానికి వెళ్తున్నాను. సాధన చేయడానికి వెళ్తూ ఉన్నారు. స్వామి దర్శనం చేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా ప్రతి నెల అక్కడికి వెళ్ళడం. అసలైతే కొంతమందికి ఏమంటే ఎంత అనుకున్నా వెళ్ళలేకపోతున్నాం అండి. ఏదో ఒక బ్లాకేజ్ అయితే ఉంది. ఏదో ఒక అడ్డంకి వచ్చేస్తోంది అవును. అక్కడ దాకా. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు. చక్కగా యాత్రలు చక్కగా చేసుకుంటూ ఉన్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు. మన సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు. అవును. మరి మళ్ళీ ఎప్పుడు పెట్టబోతున్నారు యాత్ర? చాలా నెలలు అయిపోయింది కదా. ఏ నె- యాత్ర త్వరలోనే పెట్టబోతున్నాను పద్మిని. ఆహా. ఈ లాస్ట్ డిసెంబర్ నుంచి స్వామి దత్త జయంతి అయింది కదా, కరెక్ట్ గా అప్పుడే నీ డెలివరీ టైం. డిసెంబర్ 24 తారీఖు ఎప్పుడో దత్త జయంతి అయింది. అయిన 2 రోజులకే నీ డెలివరీ అయిపోయింది. బాబు పుట్టాడు దత్త అనుగ్రహంతో. అవును. అప్పటి నుంచి ప్రతి నెలకు ఒకసారి గోకర్ణం గానుగాపూర్, గోకర్ణం గానుగాపూర్. ఎందుకు పిలుస్తున్నారు? ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఉమ్. గోకర్ణం, గానుగాపూర్ వెళ్తున్నాను. ఇప్పటికి గానుగాపూర్ డిసెంబర్ లో వెళ్ళాను, జనవరి, మళ్ళీ ఫిబ్రవరి ఒక్కటి వెళ్ళలేదేమో. ఫిబ్రవరి వెళ్ళాను, మార్చి వెళ్ళాను, ఉమ్. మళ్ళీ ఉమ్. మొన్న ఏప్రిల్? ఏప్రిల్ వెళ్ళాను, ఉమ్. మే మేలో ఒకటి, మేలో కూడా వెళ్ళారు. మేలో వెళ్ళాను. మిడ్ ఎండల్లో వెళ్ళారు. మళ్ళీ ఉమ్. జులైలో కూడా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ వెళ్తున్నారా జులైలో? ఓ బ్యూటిఫుల్. అనుకోకుండా స్వామి అంటే ఎవరో ఒక రూపంలో మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది మాతో పాటు అంటాం. అలా స్వామి పిలిపించుకుంటున్నారు. రైట్. అలా స్వామి పిలిపించుకుంటున్నారు. కానీ అలాగే అమ్మవారు పిలిపించుకోవాలని ఓ సంకల్పం పెట్టుకొని యాత్ర పెట్టడం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఉండబోతోంది యాత్ర? జూలై 25 అంటే శ్రావణ మాసం తొలి రోజు, ఓ బ్యూటిఫుల్. ఫస్ట్ డే, అమావాస్య నెక్స్ట్ డే, శ్రావణ మాసం తొలి రోజు శ్రావణ శుక్లపక్ష పాడ్యమి రోజు కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకోవాలని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మాసం. కొల్హాపూర్ మహాలక్ష్మిని ఉమ్. అలాగా అమ్మవారిని దర్శించుకుంటే అయ్యవారిని దర్శించుకోవాలి కదా. నరసోభావాడి, ఉమ్. ఔదంబర్, ఈ 3. ఔదమ్మర్ ఎక్కడ ఉంది? ఔదంబర్ కూడా కొల్హాపూర్ దగ్గరలోనే. ఈ 3 క్షేత్రాలని కూడా ప్లాన్ చేస్తున్నా. అంటే ఏమిటి? ఔదంబర్ కూడా మన నృసింహ సరస్వతి వెళ్ళి అక్కడ ఉన్న క్షేత్రం అన్నమాట. Okay. కరంజాలో నృసింహ సరస్వతి జన్మించారు. బట్ ఔదంబర్ లో కూడా ఔదంబర్ అనే వృక్షం అక్కడ వెలసింది అని చెప్పి ఔదంబర్ అనే పేరు వచ్చింది. అది ఒక క్షేత్రం కింద, ముఖ్యమైన దత్త క్షేత్రాల కింద ఔదంబరు. నరసోభావాడి ఏమో పంచ నదులు ఉంటాయి, 5 నదులు కలిసింది. పిల్లలు లేని వాళ్ళకి నరసోభావాడి దర్శించుకుంటే పిల్లలు ఖచ్చితంగా పుడతారు. అక్కడే ఒక ఆవిడికి సంతానాన్ని అనుగ్రహించారు నరసింహ సరస్వతి స్వామి. ఇంకా కొల్హాపూర్ మహాలక్ష్మి పక్కనే చెప్పలేము అసలు. పక్కనే దత్తాత్రేయ స్వామి భిక్ష మందిరం ఉంటుంది. చాలా బాగుంటుంది పద్మిని. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దత్త భిక్ష మందిరంలో అక్కడ నీళ్లు అందరికీ కొడతారు, వెళ్ళిన వాళ్ళందరికీ కొడతారు. ఇలా నీళ్లు జల్లుతారు. అంటే కొట్టడం అంటే ఇలా చెంబులతోనే వేస్తారు, మనకి ఇలా జల్లుతారు కదా. అలా ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట. ఎటువంటి ఎనర్జీస్ ఉంటాయి కదా, మన ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్, ఆరోగ్య సమస్యలు, ఇంకా కొంతమందికి బ్లాకేజెస్, పనులు జరగకుండా ఆరా క్లెన్స్ అవ్వటం, అలాంటిది కొల్హాపూర్ పక్కనే. అంటే అమ్మవారు కొన్ని అడుగుల దూరంలోనే, అమ్మవారి కూడా కొన్ని అడుగుల దూరంలోనే దత్తభిక్ష మందిరం కూడా ఉంటుంది. బ్యూటిఫుల్. అక్కడ కూడా చాలా బాగా అవుతుంది. ఇంకా అమ్మవారి సంగతి చెప్పక్కర్లేదు. కళ్ళు సరిపో, 2 కళ్ళు అంత వైభోగంగా ఉంటారు. అమ్మవారిని చూస్తూ ఉంటే అంత అందంగా ఉంటారు. అసలు వర్ణించలేమన్నమాట. ఇక శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం వల్ల మనకి సర్వ శుభాలు, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి కాబట్టి ఆ విధంగా యాత్ర ప్లాన్ చేస్తాం. సో 25, 26, 27 3 రోజులు. 3 రోజులు. 25 ఎక్కడి నుంచి బయలుదేరుతాం? 25 పొద్దున్నే బయలుదేరుతాము. 25, 26 ఉంటాం. 27 వెనక్కి వచ్చేస్తాం దర్శించుకోవాలి. మన దత్తపీఠం నుంచి బయలుదేరుతామా? దత్తపీఠం నుంచే బయలుదేరుతాం. దత్తపీఠం నుంచి బయలుదేరుతాము, మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తాం.
సో అక్కడ దర్శనాలు కానీ లేకపోతే అకామిడేషన్ కానీ అంటే రూమ్ ఫుడ్ అన్ని కూడా అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం. ఉమ్, ఈ 3 క్షేత్రాలు చూపిస్తాము. ఉమ్. అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం. సో ఎట్లా ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎప్పుడు రావాలి ఇట్లాంటి డౌట్స్ కూడా వస్తుంటాయి. ఆ రోజు ఉదయాన్నే దిగినా పర్వాలేదు. వాళ్ళు ఉమ్. 5, 6 దిగినా మనం 7 బయలుదేరుతాం కాబట్టి ఉమ్. మన పీఠంలోనే ఫ్రెష్ అయిపోవచ్చు. ఉమ్. ఆ వసతి కూడా ఓ ఇస్తున్నారు. బ్యూటిఫుల్. సో ఆ టెన్షన్ కూడా లేదు, ఆ ఎవరింటికో టెన్షన్ కూడా వెళ్ళాలి లేదు. లేకపోతే ఇంకో ఆ. రూమ్ తీసుకోవాలనే టెన్షన్ కూడా లేదు. ఎవ్వరూ లేదు, మాకు మా పిల్లలు లేరు, మా బంధువులు లేరు అన్న వాళ్ళకి ఉమ్. డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయిపోండి అని చెప్తున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోవచ్చు. బయలుదేరిపోవచ్చు. Right. పీఠం అంటే నిజాంపేట, హైదరాబాద్ నిజాంపేట కుకట్పల్లి దగ్గరలోని నిజాంపేటలో ఉంటుంది కాబట్టి సో చక్కగా ఇక్కడికే వచ్చేసి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. అవును, మనమే ఫుడ్, అకామిడేషన్, దర్శనాలు అన్ని మనమే చేస్తాం. రైట్. అసలు ఎందుకు చూడాలి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. అమ్మవారి దర్శనం ఎందుకు చేసుకోవాలని అడగకూడదు, కానీ ఎటువంటి కోరికలు నెరవేరటం కోసం నరసోబావాడి కానీ ఔదంబర్ క్షేత్రం కానీ వెళ్తే ఎటువంటి కోరికలు నెరవేరుతాయి? చాలా చక్కగా అడిగావు పద్మిని. దత్తాత్రేయ స్వామి దగ్గరికి ముందుగా మనం వెళ్తున్నాము అని అంటే మనకి కోటి కోటి జన్మల నుంచి పేరుకుపోయిన కర్మలు ఉంటాయి. చాలా కష్టం. ఆ కర్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి. ఆ కర్మలు ఎప్పుడు తొలుగుతాయి? దత్త క్షేత్రాలను అడుగు పెట్టినప్పుడు కొంచెం కొంచెం నీ కర్మలు తొలుగుతూ ఉంటాయి. ఒక కోరికతో నువ్వు వెళ్తున్నావు, ఒక పుత్ర సంతానము అంటే పిల్లలు కావాలి, పిల్లలు పుట్టట్లేదు అన్న వాళ్ళు నరసోబావాడిని తప్పకుండా దర్శించాలి. సంతానం కావాలనుకున్న వాళ్ళు అక్కడ పంచనదులు కలుస్తాయి కాబట్టి పంచగంగా నది అంటారు. 64 యోగినీలు ఉన్న ప్రదేశం కూడా అదే ప్రదేశం. 64 యోగినీలు స్వామిని పూజించుకున్న ప్రదేశం కూడా నరసోబావాడియే. అక్కడే నిద్ర చేసి చక్కగా అక్కడ అభిషేకం చేసుకొని స్వామికి అక్కడ కూర్చొని పారాయణం చదువుకొని సంతానాన్ని పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గతంలో కూడా, అంటే ఈ కలియుగంలో కూడా చాలా మంది. అందుకని ఔదంబర్లో కూడా మనము స్వామిని దర్శించుకోవటం వల్ల మనకి ఏవైతే మన మనోవాంఛ అది నెరవేరుతుంది. నరసోబావాడి వల్ల, ఔదంబర్ వల్ల, ముఖ్యంగా కొల్హాపూర్ దర్శనం వల్ల కూడా లక్ష్మీదేవి తిరుగులేదు అసలు, తిరుగులేదు. ఎందుకంటే శక్తిపీఠం కాబట్టి. శక్తిపీఠం. రైట్. సో ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎలా వెళ్తాం? బస్ లో వెళ్తామా, కార్లలో ఉంటాయా, లేకపోతే ఎట్లా? వచ్చే జనం బట్టి మనం బస్సా కార్లా అని డిసైడ్ చేస్తాం పద్మిని. దాన్ని బట్టి కార్లు అయితే ఒక 2-3 కార్స్ లో మనం సులభంగా వెళ్ళిపోతాం. లేదు ఎక్కువ మంది వస్తే మనం బస్ వేసుకొని వెళ్తాం. అది. సో 25వ తారీఖు అంటే ఫ్రైడే కదక్క? ఫ్రైడేరా, శుక్రవారంతో కూడిన శ్రావణ మాసం. శ్రావణ మాసం శుక్రవారమే స్టార్ట్ అవుతుంది. పొద్దున బయలుదేరుతారు కాబట్టి మధ్యాహ్నానికి రీచ్ అయిపోతారు. అవును, సో చక్కగా దర్శనం చేసేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం దర్శించుకోవచ్చు. ప్రదోష సమయంలో అమ్మవారి అదృష్టం. మొదటి శుక్రవారమే అమ్మవారిని దర్శించేసుకోవచ్చు. చాలా 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 అద్భుతమైనటువంటి యాత్ర అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి యాత్ర చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఈ ఆర్థిక ఇబ్బందులతోనే ఇబ్బంది పడిపోతున్నామండి. అసలు ఎలా వచ్చాయి చూడరా పద్మిని, శుక్రవారము మన ఆర్థిక ఇబ్బందుల గురించి అమ్మవారిని వేడుకొని పూజలు చేసుకోవచ్చు పోతుంది. శనివారము నీకుండే శని దోషాలు పోవడానికి చక్కగా దత్తక్షేత్రంలో ఉంటున్నావు, అక్కడ నదిలో స్నానం చేస్తావు, వృక్షం ప్రదక్షిణ చేసుకుంటావు, పారాయణం చేసుకోవచ్చు. మళ్ళీ ఆదివారం బయలుదేరి వచ్చేస్తావు. బ్యూటిఫుల్ కదా చాలా. సో అందరూ కూడా వచ్చి కర్మల నుంచి బయటపడాలి. పాప కర్మల నుంచి బయటపడితేనే డెఫినెట్ గా పుణ్యం అనేది మనం అనుభవించే యోగ్యంకి వస్తుంది, అంటే సుఖం రూపంలో ట్రాన్స్ఫర్. కళ్ళు కూడా అదృష్టం చేసుకోవాలంట ఇలాంటి క్షేత్రాలు చూడాలి. ఈ సిద్ధమంగళ స్తోత్రాలు చేసే వాళ్ళందరికీ స్వామి ఏదో ఒక రూపంలో పుణ్యక్షేత్రాల సందర్శనాలు ఇస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా.